కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినా ప్రభుత్వం తిరిగి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ సర్పంచ్, అలాగే సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం జూలై 15వ తారీఖున హైదరాబాద్లో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ అన్ని స్థాయిలలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ ప్రజాప్రతినిధులను సమాయత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రారంభోత్సవానికి మన దగ్గరకు వచ్చినాం. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామని బీసీ ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అవుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రంలో జనగణనలో కులగణన అని చెప్పి ఆ విధంగా ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈ ఎన్నికలు వస్తున్నప్పుడు మాకు స్థానిక ప్రజాప్రతినిధులకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు 18 నెలలు కాలయాపన చేసింది. మరి ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తాం, జీవోలు ఇస్తామని చెప్తే మాకు జీవోలు నైచల్తా మాకు పక్కా కావాల్సింది చట్టభద్రత, బీసీలకు 42% రిజర్వేషన్ అనే దాని మీద సంవత్సరం నరకాలం ముగుస్తూ ఉంది. ఎంపీటీసీలది 14-15 నెలలు కూడా ముగుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత గురించి ఎలాంటి పటిష్టమైన నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. తాత్కాలికంగా నామమాత్రంగా వాళ్ళు బిల్లు పాస్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం పంపడం జరిగింది. కేంద్రం ఒక పక్క కేంద్రంను ప్రశ్నిస్తే బీసీ సంఘాలు కేంద్రం చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతిలో బిల్లు పంపలేదు కాబట్టే